ఈ మట్కా సినిమా చూస్తుంటే ఒక చాలా డిఫరెంట్గా ఉంది. వరుణ్ తేజ్ కెరియర్లో అయితే ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే చాలా మంది ఏమనుకుంటే ఏంటి సినిమా చాలా సైలెన్స్గా వచ్చింది, చాలా సింపుల్గా వచ్చింది అనుకోరు, కానీ ఆ సైలెన్స్గా వచ్చి సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది మట్కా సినిమా. అంటే చాలా మంది కూడా వాళ్ళకి తెలియకుండా రిలీజ్ చేసేసారు సినిమా, కానీ ఆ సినిమా ఎంత సైలెన్స్గా వచ్చిందో అంత సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి చూపించింది. అంటే డిఫరెంట్ ఉంది. అంటే ఆయన గతంలో కూడా సినిమా తీసుకున్నా కూడా దానిలో ఎలా యాక్టింగ్ చేసిండో దానికంటే డబుల్ చేసి, అంటే ఇందులో ఒక 3 పాత్రలు చేసిండు. ఒక అమాయకం పాత్ర ఉంటుంది, ఒకటి సాఫ్ట్ క్యారెక్టర్ ఉంటుంది, ఒకటి హీరోయిజం క్యారెక్టర్. 3 క్యారెక్టర్లు చేసిన 3 క్యారెక్టర్ కూడా బాగా పండించిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా చాలా బాగా చేసిండు. ఈ సినిమా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. వరుణ్ తేజ్ కెరియర్లో ఒక బెస్ట్ మూవీ. ఇంకోటి మనం లాస్ట్ టైం చూసుకున్న మ్యూజిక్, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం. అలా ఒక చిన్న పాప చేస్తుంది హీరోకి తన కూతురు లెక్క. ఆ పాప కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. అలా మేము చెప్పాలి విలన్స్ అందరు యాక్టింగ్స్ చాలా బాగా చేశారు. అంటే మేము చెప్పాలి సినిమా మొత్తం తిరిగేది మొత్తం వరుణ్ తేజ్ మీద తిరుగుతుంది కెమెరా మొత్తం. ఆ సినిమా ఎలా చేసిండు చాలా బాగా చేసిండు. విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. మళ్ళీ వరుణ్ తేజ్ కెరియర్లో మళ్ళీ ఒక ఖాతాలో పడ్డా అనుకోవాలి. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మెగా ఫ్యాన్స్కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. మళ్ళీ సినిమా మాత్రం సూపర్ 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 బ్లాక్ బస్టర్. సినిమా మొత్తం ఎలా ఉంది మనం మర్చిపోతాం, కానీ ఆ సీన్ మటుకు సూపర్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా, అనవసరమైన లీడ్ లేకుండా ఫస్ట్ హాఫ్ సూపర్గా చేయడం జరిగింది. సెకండ్ హాఫ్కి ఏం చేశారు అని అంటే ఇంకో మట్కా 2 ఉందా అనేటువంటి కాన్సెప్ట్ వదిలేశారు. అదే నేను చెప్తున్నా కదా, అసలు ఏందిరా మట్కా, అసలు ఎక్కడిదిరా మట్కా అంటే మట్కా ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి చూపించాడు అది. సో మీరు కూడా మట్కా చూడండి, ఆడొద్దు, అర్థమైందా? ఆడితే మనకు వచ్చేదేం లేదు. ఎమర్జెన్సీ ఎందుకు విధించారు ఆ మట్కా కోసమేనా అనే కాన్సెప్ట్ కిందికి పోయింది సినిమా. ఎక్కడి నుంచి సార్ ఈడ ఉంటుంది స్టోరీ, ఆడదాకా వెళ్ళిపోయింది అది. మన ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళిపోయింది సినిమా. అది ఓవరాల్గా సూపర్ అండి మూవీ. కానీ హీరోయిన్ విషయంలోకి వస్తే, అరే హీరోయిన్ని నేను ఎందుకు సెకండ్ హీరోయిన్గా పెట్టారేమో అనుకున్నా. మ్యాక్సిమం పెట్టేశారు కదా కామన్గా, కానీ సెకండ్ హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ ఎలా అయింది అనేటువంటిది కూడా, అంటే లేడీస్ అంటున్నారు కదా 33% రిజర్వేషన్ కావాలా అని, ఆ సినిమాలో వేయడం జరిగింది. మట్కా సినిమాలో వరుణ్ బాబు గారు ఇచ్చారు, ఓకే నో ప్రాబ్లం. అండ్ మన కొరియోగ్రఫీ నోరా ఫతేది డ్యాన్స్ ఉంటుంది, కొరియోగ్రఫీ మటుకు భలే చూపించాడు ఆ పాపని, నోరా ఫతే పాపని. సూపర్గా అసలు ఎక్సలెంట్ నైస్. చూడొచ్చండి సినిమా. అండ్ వన్ మోర్ థింగ్